తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సామాగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కార్యకర్తలను బయటకు లాగి కొట్టారు. తాజాగా సీసీ ఫుటేజీ బయటపడడం సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారులు ఎవరూ తమకు సహకరించలేదన్న ఆనం వైసీపీకే కొమ్ము కాస్తారని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయలేదని తెలియజేశారు. నాటు బాంబుల సంస్కృతి ఉన్న చోట మహిళా కానిస్టేబుళ్లను నియమించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని, అధికారంలోకి రావడం ఖాయమని ఆనం జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కు పేదల సంక్షేమం పట్టదని, మాఫియా రాజ్యాన్ని నడిపారని ఆనం అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమైందని అన్నారు. ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు. కొద్దిమంది మాత్రమే సహకరించారు. అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమి వెనకడుగు వేయడం లేదు. ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను. నాతో పాటి కొంబి లక్ష్మీనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు, అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు. మరీ ముఖ్యంగా మర్రిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది. కొద్ది కాలం నడిచింది. కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మర్రిపాడు మండలం, ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది. దాదాపుగా బూత్ నెంబర్ 1 నుంచి 10 వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మర్రిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 1 నుంచి 10 వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము. ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం, మా ఆర్ఓకి ఇచ్చాం, జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి, డిఐజీకి పంపడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేదు. అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్, ఒక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారు. నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి, ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరి వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది. అధికార యంత్రాంగం సహకరించలేదు, కానీ బయట వైపు మా పార్టీ యంత్రాంగం పటిష్టంగా పనిచేయబట్టే మేము దాన్ని అరాచకాన్ని అడ్డుకోగలిగాం. పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా 2 వర్గాలకి సమంగా పనిచేశారు. ఎవరు ఓటర్ అని నిజమైన ఓటర్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఓటు ఇవ్వడం, ఓటు చేయించడం చేశారు. ఈ విధమైనటువంటి ఓటింగ్ సరళి మొన్న జరిగింది. ఇది ఆ రోజే నేను పక్క రోజే దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ ఈ ఎన్నికల్లో కొంచెం అనారోగ్యం ఉండడంతో మేమందరం కూడా ఎవరికి వాళ్ళుగా అందరం కలిసి ఒకసారి మాట్లాడదామని మేము ఇవాళ కూడా అనుకున్నాం. మా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు రావాల్సి ఉన్నింది. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు వెళ్ళడంతో ఆయన లేరు. ధనుంజయ రెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్ళడంతో ఆయన కూడా రాలేకపోయారు. మిగతా అందరం కూడా ఇక్కడ గిరినాయుడు గారు ఆయన ఒంగోలులో ఉండడంతో ఆయన రాలేకపోయారు. మేమందరం కూడా ఇవాళ ఈ ఎన్నికల వాతావరణాన్ని అసలు పటిష్టంగా తెలుగుదేశం పార్టీ -0లో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని
సరైనటువంటి సక్రమమైన రీతిలో నడిపిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ యొక్క వాతావరణాన్ని ఇవాళ విజయం వైపు నడిపించి రేపు 4వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్లో మేము విజయలక్ష్మిని సాధించగలం, విజయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది అనే పరిస్థితికి మేము తీసుకురాగలిగాం. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయని నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గునే జిల్లా పోలీసు అధికారులకు ఆదేశించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాల ఎస్పీలు, పోలీసు అధికారులతో డీఐజీ జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం జూమ్ మీటింగ్ నిర్వహించారు. You should ensure your patrolling parties don't allow crowd build-up. మీరు మార్నింగ్ నుంచి క్రౌడ్ బిల్డప్ అలౌ చేస్తే కంప్లీట్ రిజల్ట్స్ అయిన తర్వాత మళ్ళీ చాలా ఎక్కువ పెరుగుతుంది. దెన్ అగైన్ అవతల వీరు ఉంటారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకొక పార్టీ ఉంటారు. సో అన్ని ఫేస్ టు ఫేస్ వస్తారు. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ క్రౌడ్ బిల్డప్ డస్ నాట్ హ్యాపెన్. హై రైజ్ బిల్డింగ్స్ నా మేనేజ్ చేయడము, స్పెషల్ పార్టీస్ తో చుట్టూ ప్యాటర్న్ తిప్పి క్రౌడ్ క్లియర్ చేయించుకోవడము, మేక్ దట్ కంప్లీట్ స్టెరైల్ జోన్ 200 మీటర్స్ లెఫ్ట్ టు రైట్ ఎవరు అస్సలు వితౌట్ వెహికల్స్ రాకపోవడం కంప్లీట్ ఆపేయాలి. యూ కెన్ పుట్ అప్ బ్యారికేడింగ్స్ అండ్ యూ కెన్ ఓన్లీ అలౌ ది ఎగ్జాక్ట్ వారికి ఆ కౌంటింగ్ రోజు కొంతమంది పిలుస్తారు, పాసెస్ ఇచ్చి క్యాండిడేట్ తో పాటు పొలిటికల్ పార్టీ వైపు నుంచి ఏజెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క ఈవీఎం తీసినప్పుడు దానికి సిగ్నేచర్ చేసి ఓపెన్ చేసే ముందు సో వాళ్ళకు మాత్రం ఎగ్జాక్ట్ గా పార్కింగ్ స్కీమ్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడి నుంచి నడుచుకోవాలి, లాస్ట్ వెహికల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎస్పీస్ ద డీటెయిల్ లాస్ట్ మైన్యూట్ డీటెయిల్ వి షుడ్ ప్లాన్ ఇట్ అవుట్. ఇన్ కేస్ somebody needs to be taken for preventive custody, వారు కూడా ప్రివెంటివ్ కస్టడీ తీసుకోండి. D-24 D- రోజు తీసుకొని వారు కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. కొంతమంది స్ట్రాంగ్ మెన్ ఉంటారు, కొంతమంది మొబిలైజేషన్ చేయడానికి ఉంటారు. మీరందరూ కూడా యూ షుడ్ బి అండర్ ఫోకస్ అండ్ షుడ్ బి అండర్ ప్రివెంటివ్ డిటెక్షన్ ఇఫ్ యూ ఫీల్ దట్ దే బీయింగ్ అవుట్ సైడ్ విల్ హ్యాంపర్ ది కౌంటింగ్ ప్రాసెస్. ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్ గా కీప్ యువర్ ఎస్పీస్ అప్డేటెడ్, కీప్ మీ అప్డేటెడ్. డిఎస్పీలందరితో మాట్లాడుకోండి, మీ సిఐస్ ఎస్ఐస్ అండ్ ఈ లోకల్ మండల స్థాయి కూడా బయట నుంచి ఎవరు రాకుండా చూసుకోండి. అనకాపల్లి, శ్రీకాకుళం, ఎన్షూర్ దట్ ఒరిస్సా వైపు నుంచి కానీ లేదంటే వైజాగ్ అర్బన్ నుంచి కానీ కొత్తగా ఎవరు రాకుండా చూసుకోవాలి. కీప్ అ క్లోజ్ వాచ్ ఆన్ లాడ్జెస్. ఎనీథింగ్ ఐఎమ్ దేర్ టు అసిస్ట్ యూ అండ్ గైడ్ యూ, బట్ ఎన్షూర్ దట్ ది హార్డ్ వర్క్ ఆన్ ద గ్రౌండ్, ద ప్రిపరేషన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బీ ఫర్మ్ of whoever the rowdy elements are or other people are. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఒక్కబోత వేడిగాలులతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ వర్షం నమోదైంది. అరగంటలోనే అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యూసఫ్గూడలో 5.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 4.8, ఆదర్శ్ నగర్ లో 4.4, శ్రీనగర్ కాలనీలో 4.2, బాలానగర్ ఫిరోజ్గూడలో 4.2, బంజారాహిల్స్ లో 4.2, రాయదుర్గంలో 4 సెంటీమీటర్ల, గచ్చిబౌలి, చందానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మారిన వాతావరణం. 19వ తేదీ నాటికి అండమాన్ దీవుల్లోకి ప్రవేశించనున్న రుతుపవనాలు. శనివారం సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిట, విశేష సంఖ్యలో హాజరైన భక్తులు. సామర్లకోట మండలం చంద్రపాలెంలో విషాదం. పని ప్రదేశంలో గుండెపోటుతో ఉపాధి హామీ కార్మికుడి మృతి. నెల్లూరు జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆనం, అయినా కూటమిదే విజయమంటూ ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.